Fantastic, the Fantastic Cookery Show, co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances, powered by Premier Cookware and Appliances, NG Ghee. గోల్డ్ పార్ట్నర్ శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. రీటైల్ పార్ట్నర్, ఈ రోజు వంటకాల్లో వాడే అన్ని పదార్థాలు మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ లో లభించును. స్పెషల్ పార్ట్నర్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఏ వండుతున్నావు కాంతం? మేడం, బీరకాయని పెసరపప్పు వేసి వండుతారు, శనగపప్పు వేసి వండుతారు, రకరకాల ఫ్రైలు అవి చేసుకుంటారు కదా. నేను డిఫరెంట్ గా స్టఫ్ వేసి, అంటే స్టఫ్డ్ బీరకాయ చెప్తాను. స్టఫ్ అంటే మీరు అనుకున్న స్టఫ్ కదండి, ఓకే. ఇది స్టఫ్డ్. మొన్న ఒకసారి స్టఫ్డ్ కాకరకాయ చేసినాం కదా, సేమ్ ఆ టైపు పద్ధతిగా స్టఫ్డ్ బీరకాయ. అవునరా, నాకు బీరకాయ రొయ్యలు తెలుసు, బీరకాయ తొక్కు పచ్చడి తెలుసు, బీరకాయ శనగపప్పు తెలుసు. నాకు ఈ స్టఫ్డ్ బీరకాయ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అందుకే మీకు డిఫరెంట్ గా, అంటే ఉన్న దాంట్లోనే మనం డిఫరెంట్ గా చేయొచ్చు అని చెప్పడం కోసం ఇది చేసిన. మసాలా మంచిగా ఉడుకుతుందిగా స్టఫ్ చేస్తే, అది పెద్ద డౌట్ నాకు. లేదు, మంచి చాలా బాగుంటది మేడం. మీరు చేసిరంటే మళ్ళీ చేయమంటారు. మీరు ఎంత అందంగా ఉంటారో అంతకన్నా మంచిగా ఉంటది. అయితే ఓకేరా, ఇంకా మొదలెడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. స్టఫింగ్ కి మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నామా? పచ్చిమిర్చి ఒక 3-4, 8-10 వరకు వెల్లుల్లి రెబ్బలు మేడం. ఒక 2 ముక్కలు చిన్నవి అల్లం, కొత్తిమీర ఎవరి ఇష్టం వాళ్ళది, కొంచెం మనం తగినంత వేసుకుందాం. ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి ఉందంటే ఫ్లేవర్ అదిరిపోద్ది. కొబ్బరి ఏ కర్రీలో ఉన్నా, ఏ నాన్ వెజ్ లో ఉన్నా కొబ్బరికి ఉన్న టేస్టే వేరు. ఈసారి ఎప్పుడైనా కొబ్బరి పులావ్ ట్రై చేద్దాం రా మనం. నెక్స్ట్ చేద్దాం మేడం, బాగుంటుంది. మీకు ఇష్టమైతే నాకు ఓకే. ఇది పల్లీలు మేడం, కొంచెం వేపుకున్నా. కొంచెం జీలకర్ర మేడం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్. కొత్తిమీర కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ధనియాల పొడి తక్కువ వేసుకున్నా పర్వాలేదేమో. స్టఫింగ్ చేయాలంటే కొంచెం పేస్ట్ లాగా ఉండాలి కాబట్టి మనం కొన్ని వాటర్ పోసుకుందాం. చూసుకోండి, మరీ చిక్కగా ఉండాలి, మరీ పేస్ట్ అయిపోయింది అనుకో దొరుకుతుంది. అంతేగా? తెలుసు. అది స్టఫింగ్ కోసం కాబట్టి మనం బీరకాయలు ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ స్టఫ్ ఎందులో వెళ్ళి డైరెక్ట్ చేసేసేయాలా? ఇప్పుడు ఇట్లా రౌండ్ గా కట్ చేసుకొని దాన్ని ఫస్ట్ దీంట్లో తీసుకొని బయటకు తీయండి. మరి ఇందులో కొద్దిగా ఉప్పు వేయనా? అరే, ఉప్పు వేయలేదు కదా, కొంచెం వేయండి. ఉప్పు వేసి కలిపి. యాక్చువల్లీ మా కాంతంకి చిన్నగా మతిమరుపు, వయసు, టాబ్లెట్లు వాడట్లేదు వాడు. మతిమరుపుకి డాక్టర్ చెప్పాడు టాబ్లెట్లు వేసుకోమని. ఓకే, బట్ వాడు వాడట్లేదు. మీరు మిక్సీకి వేసుకున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు స్టఫ్ లోపల పెట్టాలి కదా, ఆ చేతితో పెట్టాలా లేకపోతే స్పూన్ తో పెట్టాలా? స్పూన్ తోటి కష్టం అవుతుంది, చేతితో పెట్టినప్పుడు నేను కలిపేస్తాను. దీంట్లో స్టఫింగ్ ఇంతేనా? యాక్చువల్లీ మేము కట్ చేసి కూడా చేయొచ్చు బీరకాయల్ని, బట్ మేము మధ్యలో కట్ చేయలేదు. ఎందుకంటే కట్ చేసినప్పుడు నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు మొత్తం మసాలా లోపల స్టఫ్ ఉండకుండా బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా మా కాంతం ఇలా డిఫరెంట్ గా ట్రై చేసాడు. అంటే స్టఫ్ మొత్తం బయటకు రావద్దని. అది స్టఫ్ చాలా ఇంపార్టెంట్ కదా అందరికి. మీ బ్రెయిన్ లో కూడా ఎంతో కొంత స్టఫ్ ఉండాలి మేడం. నా బ్రెయిన్ లో స్టఫ్ ఉంటే నువ్వు ఉంటావారా నా షోలో? అది లేకే కదరా పక్కన నేను పెట్టుకున్నా. ఈ స్టఫింగ్ నేను చేస్తా గానీ మీరు కడాయి పెట్టుకుని ఆయిల్ వేయండి మేడం. ఈ రోజు మేము స్టఫ్డ్ బీరకాయ చేయడానికి ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఫ్రీడమ్ అనేది జెమినీ ఎడిబుల్స్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ యొక్క ఫ్లాగ్షిప్ బ్రాండ్. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ లో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్, కచ్చిగని మస్టర్డ్ ఆయిల్, గ్రానట్ ఆయిల్ అవైలబుల్ గా ఉన్నాయి. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ గిల్ట్ ఫ్రీ ఈటింగ్ తో పాటు హెల్దీ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఫ్రీడమ్ టు ఈట్, ఫ్రీడమ్ టు ఎంజాయ్. ఫస్ట్ ఇది పచ్చివాసన పోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఫస్ట్ ఇది వేసుకుందాం. మనం స్టఫ్ ప్రిపేర్ చేసినాం కదా, సో ఇలా మిగిలిపోయిన మసాలా మనం నూనెలో వేయించుకున్నా కూడా ముక్కతో పాటు కొద్ది మసాలా కూడా బాగుంటది. మిగిలిపోయినా కాదు, కొంచెం మిగిలించుకోవాలి. మనం మిగిలించుకోవాలా? సారీ ఫ్రెండ్స్. అండ్ కాంతం తెలుసా, బీరకాయ ప్రతిసారి మనము కనిపించగానే తొందరగా ఉడుకుతుంది, తొందరగా అవుతుంది అని చెప్పి వండుకుంటూ ఉంటాం మోస్ట్ ఆఫ్ ద లేడీస్. యాక్చువల్లీ బీరకాయతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసారా? బీరకాయలో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయిరా. దీంట్లో కూడా విటమిన్ సి ఉంటుందిరా, అండ్ అలాగే ఐరన్ ఉంటుంది, అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది. అండ్ చాలా మందికి టెన్షన్స్ వల్ల నిద్ర పట్టదు కదా. యాక్చువల్ గా దానికి కారణం ఏంటో తెలుసా? మెగ్నీషియం తక్కువ ఉండడం. మెగ్నీషియం అండ్ జింక్ తగ్గితే కూడా నిద్ర రాదు యాక్చువల్లీ. అండ్ పిల్లలకి రోజు ఒక బనానా తినిపించామనుకోండి, మంచి మెగ్నీషియం అనేది వాళ్ళ బాడీకి అందుతుంది. మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ మేడం. కొన్ని వాటర్ పోసుకున్నా, ఎందుకంటే ఇట్లా కొంచెం బాగా ఉడకడం కోసం, ఇంకోటి కొంచెం మళ్ళీ పచ్చివాసన కూడా పోవడం కోసం. అదేలే, మసాలా అంటే కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కాబట్టి పోవాలి.
ఎట్లా మనం ఉప్పు సరిపోయింది లేదా, మళ్ళీ ఒకసారి కొంచెం వాటర్ పోసినాం కదా, కొంచెం ఉప్పు వేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే యాక్చువల్లీ బీరకాయలో కూడా ఉప్పు ఎక్కువ తొందరగా పట్టేసుకుంటది బీరకాయకి. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకే కొద్దిగా వేస్తున్నాం. కొంచెం కారం వేసుకోవాలి మేడం, కొద్ది కారం పొడి వేయాలా? సో ఈ రోజు మేము వంటకంలోకి వాడుతున్నాం 3 మ్యాంగోస్ కారం పొడి. మేము 3 మ్యాంగోస్ కారం పొడి వాడడానికి కారణం ఏంటంటే దీంట్లో రుచితో పాటు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలాగే 3 మ్యాంగోస్ కారం పొడి చాలా పచ్చళ్ళకి, ఊరగాయలకి మంచి ఆప్షన్ కూడా. ఏదైనా ఒక కూర కమ్మగా చేసుకోవాలి అని అంటే 3 మ్యాంగోస్ ఖచ్చితంగా ఉండాలి. 60 ఏళ్లకు పైగా స్వచ్ఛమైన కారం పొడిని అందిస్తున్నారు. మీరు కూడా వాడండి 3 మ్యాంగోస్ కారం పొడి. ఎంత వేయాలి కారం పొడి? ఒక స్పూన్ వేయండి మేడం. ఈ కారం చాలా చాలా కమ్మగా ఉంటుంది. సో ఇలాంటి కూరలు, బీరకాయ, సోరకాయ, కాకరకాయ ఇలాంటి కర్రీస్ కి పర్ఫెక్ట్ అన్నమాట. వా, మంచి మసాలా స్మెల్ వచ్చేస్తుందిరా. అవును మేడం. నెక్స్ట్ మనం ఇట్లా స్టఫ్ చేసుకున్న బీరకాయలు ఉంటాయి కదా, దీంట్లో ఒకటి వేసుకోవాలి అంతే. ఎంతసేపు ప్రాన్స్ మసాలా, చికెన్ మసాలా, లేకపోతే మటన్ మసాలా, నాన్ వెజ్ లోనే మసాలా కర్రీస్ ఉంటాయి అని ఆలోచిస్తూ ఉంటాం మనం. బట్ అది కాదు భయ్యా, కుకింగ్ షోలో ఎంత తెలుస్తుందంటే వెజ్ లో కూడా వెరైటీ మసాలా కర్రీస్ ఉంటాయి అని చెప్పి అర్థమవుతుంది. నాన్ వెజ్ లవర్స్ తిని నాలుక మొద్దుబారిపోయి ఉంటుంది, కొత్త టేస్ట్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇలాంటి మసాలా కర్రీస్ ట్రై చేయండి. నాన్ వెజ్ కి ఏమాత్రం తక్కువ లేవు ఇవి. మాట్లాడి నాకు కూడా నాలుక మందం అయిపోయింది. నాన్ వెజ్ కొన్ని రోజులు కట్ చేయాలి. సో బీరకాయ, మేము స్టఫ్ చేసుకున్న బీరకాయ మళ్ళీ మసాలాలోకి దించేస్తున్నాం. నీళ్ళు పోయాలా? మంచిగా కరెక్ట్ కుక్ కావాలంటే ఒక 4-5 మినిట్స్ పడుతుంది. ఏంటి కాంతం, కిచెన్ అంతా గుమ్ములాడిపోతుంది, మంచి మసాలా స్మెల్ వస్తుంది, ఈ గ్యాప్ నుంచి నాన్ వెజ్ కర్రీ స్మెల్ వస్తుందిరా. అవును మేడం, ఈ గ్యాప్ నుంచి స్మెల్ బయటకు వస్తుంది. అదే కదా, ఒక్కసారి చూద్దామా? ఓపెన్ చేయి. మేడం దీన్ని ఎట్లా తినాలంటే తెలుసా? వేడి అన్నంలా ఒక్క ముక్క కలుపుకొని తింటే ఇక మీకు జన్మ ధన్యమైనట్టు తెలుసా? నేనైతే ఏ నాన్ వెజ్ ను ఊహించుకుంటూ ఈ ముక్కను కొరుక్కుంటూ ఎందుకు మేడం? నెక్స్ట్ నాన్ వెజ్ తిన్నాను అనుకో, దీన్ని ఊహించుకుని దాన్ని తింటారు. అట్లా ఎంజాయ్ చేస్తా. సో నెక్స్ట్ డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనా? కమాన్, ఇక టైం అవుతుంది. ఓకే. వావ్ కాంతం, థ్యాంక్ యూ సో మచ్. స్టఫ్డ్ బీరకాయ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నేను నా లైఫ్ లో ట్రై చేయలేదు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా మీరు ట్రై చేయడానికి. ఎందుకు అని అంటే మా కిచెన్ మొత్తం గుమగుమలాడిపోతుంది. బీరకాయ కర్రీ అంత సీన్ ఉందా అనుకున్నాను, కానీ నాకెందుకో నేను చాలా రాంగ్ ప్రూవ్ అవుతాను అనిపిస్తుంది. సో దీనికి కాంబినేషన్ లో ఏ డిష్ వస్తుందో చూసి ఏమీ టైంలో కుమ్మేద్దాం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు మన గెస్ట్ దేవోభావాలో రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దీపిక గారు ఫ్రమ్ హన్మకొండ. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ దుంకాల డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు హాయ్ దీపిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. మ్యాచింగ్ డ్రెస్ కి మ్యాచింగ్ బొట్టు. దీపిక హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా. మీది హన్మకొండ? యా అండి. వరంగల్. అప్పుడే ఊరు ఒకటైపోయారు ఎట్రా? అంతే కదా. ఈ రోజు ఏం వండుతున్నారండి మా కోసం? నేను నల్లేరుతో పచ్చడి చేస్తున్నానండి. నల్లేరా? అవునండి. అంటే ఏంటి? నల్లేరు చాలా మంచిదండి హెల్త్ కి. అసలు ఇది నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. తినొచ్చా? మీరు అండి చాలా మంచిది. ఊర్లలో మనకి మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చాలా వండుకునేదండి. ఇప్పుడు వండుకోవట్లేదు అంతే. మరి ఇదేంటి, కొన్ని ఆకులు ఉన్నాయి, కొన్ని కాడలు ఉన్నాయి, వెజిటేబుల్? మీకు అలవాటేగా మేడం ఆకులు తినడు? అవునరా, అట్లానంటే ఏ పడితే ఆకులు తింటే మళ్ళీ ఏమైనా అయితే? ఇదేం కాదండి, చాలా సేఫ్, బోన్స్ కి మనకి మంచిదండి. ఇది ఆకుకూరనా కూరగాయనా? ఆకుకూర అనుకోవచ్చండి. తినొచ్చా? తినొచ్చండి. నేను చేస్తానండి, వీక్లీ వన్స్ అన్నా చేస్తాను. ఓ అయితే ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? యా. సో ఫ్రెండ్స్, మనం ఈ రోజు నల్లేరు పచ్చడి చేసుకుంటున్నాం. నాకు అస్సలు ఐడియా లేదు, పేరే ఫస్ట్ టైం వింటున్నాను. ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా, నేను మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తా. లెట్స్ ట్రై. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకొని. దీపిక గారు, ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఏం చేస్తుంటారు మీరు? హస్బెండ్, నేను,
బాబు 10th. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. కొంచెం ఇంట్లోనే 1 గ్రామ్ సేల్ చేస్తాను. పాన్ వేడికిందండి, మినపప్పు వేసాను, మినప్పప్పు, ఓకే, శనగపప్పు, శనగపప్పు, రెడ్ గా అయ్యేంత వరకు వేయించాలి. మళ్ళీ దీనికి మిక్సీకి వేసేది ఉంటదేమో కదా, పచ్చడి అంటేనే మిక్సీకి వేయాలి అంతే కదా. సో లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీది? అరేంజ్డ్ అండి. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? నాకు 15 ఇయర్స్ అయిందండి. సో టైం ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? మీ ఫ్రెండ్స్ గానీ, మీ బ్యాచ్ గానీ, మీ రొటీన్ లైఫ్ స్టైల్ ఏంటి? నేను సేల్ చేస్తాను కాబట్టి ఆటోమేటిక్ గా నాకు సర్కిల్ ఉంటది, కిట్టీస్ వెళ్తాము, షాపింగ్ అంటే ఇష్టం. మనదేముంది, మీ ఆయన బిల్లు కడతాడు. అంతేగా. ఇది అయింది. నెక్స్ట్ దీంట్లో ధనియాలండి, ఓకే, దీనిలో జీలకర్ర, జీలకర్ర. ఇది కూడా కొంచెం వేగాక. మీ ఆయన ఏం చేస్తుంటారు? షాపర్ షాప్ లో అకౌంటెంట్ అండి. కూపన్స్ వస్తాయి. వస్తాయండి. నాకు ఇవ్వచ్చు కదా అక్క ప్లీజ్. నేను 2 జీన్స్, 2 టీ షర్ట్స్. నిజంగా మీ నెంబర్ తీసుకుంటా. తీసుకోండి. ఎన్ని వేలు ఇస్తారు నాకు? నేను నువ్వులు వేసాను మీ మాటలలో. నువ్వులు వేసుకున్నా 30,000 ఇస్తారా? ఇస్తాను. థ్యాంక్ యూ. ఇది వేగాయండి. దీంట్లో ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చిలు ఎన్ని తీసుకుంటున్నారు? 8 or 9. పచ్చిమిర్చి మనం తీసుకోవట్లేదు కాబట్టి ఇవి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం. గుర్తు పెట్టుకోవాలి, మనం ఇందులో మిరపకాయలు వేసుకోవట్లేదు కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ తీసుకుంటున్నాం కారంకి. యా అండి. ఎక్కువ వేస్తే కొంచెం స్మెల్ వస్తుంది. ఇందులో గార్లిక్ ఎక్కువ వేసుకోకూడదు. ఆకు ఎట్లుంటది, అది బాగుంటుందా? దానికి ఏ ఫ్లేవర్ అనేది ఏమి ఉండదండి. కొంచెం మనం క్లీన్ చేసుకునేటప్పుడు గ్లౌజెస్ కానీ లేకపోతే ఆయిల్ చాలా రుద్దుకొని చేయాలి, లేకపోతే అది దురద వస్తుంది. మరి వండిన తర్వాత కూడా దురద ఉంటుందా? అలా ఏం రాదు. చాలా వేయించుకొని మంచిగా చేసుకుంటే గనక దానికి ఏం దురద అనేది ఏమి ఉండదు. మనకి తినేటప్పుడు నేను చేసి పెడతాను, మీరు ఇప్పుడు తినండి. ఫైనల్లీ కాంతం గాడికి ఒక మంచి డిష్ టేస్ట్ చేయాలనుకున్నా. వీడి కోసమే వచ్చింది డిష్. ఈ రోజు నువ్వు తింటే నేను నీ రియాక్షన్స్ క్యాప్చర్ చేసి నీ సోషల్ మీడియాలో పెడతా. నీ ఫాలోవర్స్ పెరగాలి కదా మేడం. అది మంచిగా వేగకపోతే ఘాటు ఉంటది. దానికి ఏం ఘాటు ఉండదు, దురద ఒకటే ఉంటది. ఆ దురద ఒకటి మన సరదా తీరుతుంది. అదే. సో నాకు సరదా తీర్చుకోవాలని లేదు. ఇది వేగాయి చల్లగా అయ్యేంత వరకు సైడ్ పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. వేయించుకుని పక్కకు పెట్టేసుకున్నాం. మళ్ళీ అదే పాన్ లో ఆయిల్ వేస్తున్నాం. దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను, దీనిలో నల్లేరు వేస్తున్నాను. ఉప్పు వేసి వేయించుకోవచ్చా, నార్మల్ వేయించుకోవచ్చా? వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయకుండా వేయించుతున్నాను. సో ఇది వేగేలోపు మన దీపిక గారు ఒక టిప్ చెప్తారు, అదేంటో విందాం, తెలుసుకుందాం. నాకు మైగ్రేన్ అనేది ఉంది. ఎర్లీ మార్నింగ్ నువ్వులు తింటాను. తింటే ఏమవుతుంది? మైగ్రేన్ చాలా రిలీఫ్ ఇస్తుందండి. ఈ మధ్య తింటారా? లేదండి, కొంచెం వేయించుకొని ఎర్లీ మార్నింగ్ తినాలి, అప్పుడు చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు తినాలి, రోజు తింటుంటే తగ్గిపోయి ఇంకా రాదా మైగ్రేన్? ఒక 3-4 months తింటే చాలా రిలీఫ్ ఇస్తుంది. మెడిసిన్ వాడడం కన్నా ఇది చిన్న చిన్న టిప్స్ పాటించడం చాలా బెటర్ అని. సో ఫ్రెండ్స్, దీపిక గారు చెప్తుంది ఏంటంటే, చాలా మంది మనలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మైగ్రేన్ తో సఫర్ అవుతూ ఉంటాం. ఆ హెడ్ఏక్ అనేది ఎంత టార్చర్ చూపిస్తుందో మనకు తెలుసు. సో దానికి ఒక చిట్కా ఏంటి అని అంటే, మీరు గనక రోస్ట్ చేసుకుని అంటే వేయించుకుని నువ్వులు పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒక 2 spoons వేయించుకున్న నువ్వులు తింటే మెల్లమెల్లగా మైగ్రేన్ హెడ్ఏక్ తగ్గుతుంది అని చెప్తున్నారు. సో మీరు కూడా హెడ్ఏక్ తో సఫర్ అవుతున్నారు, టాబ్లెట్స్ ఎక్కువైపోతున్నాయని ఆలోచిస్తే గనక డైలీ మార్నింగ్ రోస్ట్ చేసుకున్న నువ్వులు తినండి. మీ మైగ్రేన్ తలనొప్పి మాక్సిమం తగ్గుతుంది. ఓకే, సో ఇది ఇంకా అవడానికి ఎంత టైం పడుతుందండి? 2 minutes అండి. దీనిలో చింతపండు వేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకేమేయాలి చింతపండుతో పాటు? అంతే అండి. ఇది అయితే ఇది మిక్సీకి వేసుకోవాలి కాబట్టి మిక్సీ జార్ లో వేసేద్దామా? చల్లారిపోయింది కూడా, మిక్సీ తీసుకురా కాంతం. ఇది వేగిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే అండి, అయితే ఇది కూడా వేసేస్తున్నాను మిక్సీ జార్ కి. సో ఇప్పుడు ఇది అయ్యింది కాబట్టి ఫస్ట్ ఇది మిక్సీకి వేద్దామా? సారీ, దీనిలో కొంచెం సాల్ట్ వేద్దాం. ఏంటి గొడవలు అయితే పట్టు ముందే నాకు మా కాంతంకి మస్తు గొడవలు అవుతుంది. కాంతం కావాలని గొడవ పెట్టుకుంటారేమో ప్రేమతో. అవును, వాడు నా తమ్ముడు, వాడంటే ఇష్టం నాకు. వాటర్ ఏమైనా వేయాలా?
ఇప్పుడు ఏంటది ఎలా అవ్వాలి? కచ్చా పచ్చ కావాలా? పేస్ట్ పేస్ట్ గానే కావాలి. అయితే వాటర్ యాడ్ చేశారా? కొంచెం యాడ్ చేశాను. మంచి ఎండుమిరపకాయల ఘాటు మంచిగా వస్తుందండి. సో బాగుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం దీన్ని? దీన్ని కొంచెం పోపు పెడదామండి. మళ్ళీ తాలింపు పచ్చడి అంటేనే కొంచెం పోపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పోపుకి పాన్ లో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో ఇది జీలకర్ర వేస్తున్నాను. ఇంకా వేడి కాలేదు. ఆ ఉడికిన తర్వాత తగ్గిపోయింది మొత్తం. అవును. ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి, ఆవాలు వేస్తున్నాను. సో ఈ తాలింపు ఇందులో వేయాలా? అవును. నల్లేరు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ అండి. స్టఫ్డ్ బీరకాయ అండ్ అలాగే నల్లేరు పచ్చడి టేస్ట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం. ఇక ఎమ్మి టైం అంటే ఎట్లుంటది? కుమ్ముడే ఉంటది. దట్టు మంచి లంచ్ టైము, వేడి అన్నము, ఒక పచ్చడి, బీరకాయ మసాలా స్టఫ్, ఇంకేం కావాలి జీవితానికి? సో మేము ఫుడ్ కుమ్మేసే ముందు మీరు ఒకసారి స్టఫ్డ్ బీరకాయ అండ్ అలాగే నల్లేరు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో రీక్యాప్ చూసేయండి. స్టఫ్డ్ బీరకాయ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ లో కొత్తిమీర, పచ్చి కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, ధనియాల పొడి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న బీరకాయల్లో తయారు చేసి ఉంచుకున్న స్టఫింగ్ ని పెట్టుకోవాలి. వేరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి కొద్దిగా మిగిలిన మిశ్రమాన్ని సన్నటి సెగ మీద వేయించుకుని పైనుండి కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు, కారం, పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా అందులో వేసి ఒక 10 నిమిషాలు సన్నటి సెగ మీద ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే స్టఫ్డ్ బీరకాయ రెడీ. నల్లేరు పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక పాన్ లో కొద్దిగా నూనె, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి నల్లేరుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి నల్లేరుని కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా పచ్చడి మాదిరిగా పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం పైన వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు పచ్చడి రెడీ. లైఫ్ లో ఎంత బాధలు వచ్చినా సరేరా, ఫుడ్ తింటున్నాం అనగానే ఒక చిరునవ్వు వచ్చేస్తుందిరా నాకు. కాంతం ఈరోజు ఎందుకో నీ కర్రీ ఇట్ అనిపిస్తుందిరా నాకు. నాకు కూడా తక్కువ నూనె, మంచి మసాలా, సూపర్ అసలు. మీకు ఎలా అనిపించిందండి వంటస్టిక్ రావడం, పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపించింది. నేను బాగా నచ్చానా, కాంతం బాగా నచ్చాడా? ఇద్దరు నచ్చారు. అంటే కాంతం ఎక్కువ నచ్చాడు. నేను నచ్చితే డైరెక్ట్ గా మీరే నచ్చారని వచ్చేది. దొంగ. మేడం మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, సరదాగా చెప్తారా? అడగండి. అమ్మకి నచ్చని లా ఏముంటది? లా. అమ్మకి ఒక లా అంటే అసలు నచ్చది, ఎప్పుడు మాక్సిమం నచ్చది చాలా మంది అమ్మలకు. ఏంటలా? ఇది ప్రతి ఇంట్లో ఉంటది ఖచ్చితంగా. అలా నచ్చదు. ఏం లా? ఇది చెప్పాలంటే పెద్ద లాయర్ కావాల్సిన అవసరం లేదు మేడం. మరి ఏంటది? జస్ట్ సీరియల్ చూసినా సరిపోతుంది. అవునా? ఏంటి? ఇంకా ఇంత మంచి హింట్ ఇచ్చినా కదా. చెప్పురా, నాకు మైండ్ పని చేయదు. చెప్పు 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 చెప్పు. మీరైనా ట్రై చేయండి. క్వశ్చన్స్ చేయడం నచ్చదు మమ్మీకి, రిటర్న్ క్వశ్చన్స్ చేయడం. సరేలే మేడం, మీరు ఎట్లా చెప్పలేదు నాకు అర్థమైంది. అమ్మకి నచ్చని లా డాటర్ ఇన్ లా అంటే కోడలు. పర్ఫెక్ట్ రా. ఏ లేదు, మా అత్తయ్యకి మేమంటే చాలా ఇష్టం అండి. అందుకే అందరూ అని చెప్పలే, కొందరికి అని అట్లా మధ్యలో యాడ్ చేసిన. మ్యాక్స్ 90% అని చెప్పిన. అమేజింగ్. తింటుంటే బీరకాయలో మసాలా అండ్ దీంట్లో కొద్ది వాటర్ ఉంటది కదా, ఆ వాటర్ నోట్లోకి దిగుతుంటే ఫ్రీడమ్ ఆయిల్ తింటుంటే ఎంత లైట్ గా ఉందంటే అసలు హెవీ ఫీలింగే రావట్లేదు. అండ్ దీపిక గారు,
నల్లేరు పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది. నేను చాలా భయపడ్డాను టేస్ట్ చేయడానికి, వామ్మో ఎట్లుంటుందో అని చెప్పేసి. కానీ ఫ్రెండ్స్ మంచిగా ట్రై చేయొచ్చు. ఇది ఒక మంచి ఆయుర్వేదం మెడిసిన్ అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇది కొండల్లో వాటిలో ఎక్కువ దొరుకుతుంది అంటే ఈ ఆకు చాలా అరుదుగా దొరుకుతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్ గా మీరు ఏదైనా మసాలా ట్రై చేయాలి వెజ్ లో అంటే మాత్రం స్టఫ్డ్ బీరకాయ ట్రై చేయండి. అద్రిపోయింది. తొందరగా బాయ్ చెప్పి తినేయాలి నేను, అది నా పరిస్థితి. కీప్ వాచింగ్ ఫంటాస్టిక్ ఓన్లీ ఆన్ సన్ జెమినీ. టాడా బాయ్.